ప్రభు అయిన యేసునామం పేరిట మీ అందరికి మరి యొక్క పర్యాయం వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు కూడా దేవుని యొక్క వాక్యం నుండి ఆయన చేసిన పరిచర్యను బట్టి అనేక కార్యాలను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుని యొక్క రాజ్యం ఏ రీతిగా కట్టాలా, దేవుని రాజ్యం ఏ రీతిగా ఉంటున్నదని ఉపమానంతో మనల్ని హెచ్చరించాడు దేవుడు. అంతేకాకుండా అనేక సూచ్యక్రియలు, అనేక అద్భుతాలు అన్నీ కూడా మనం చూసినాం. శిష్యులకు ఎలాగ బోధ చేశాడు, మరి పరిచయలను సదుకేయులు ఎల్లప్పుడూ ఆయన వెంట ఉండి ఆయనను తొందర చేస్తుంటే వాళ్ళకి ఎలాగ జవాబు ఇచ్చాడు, ఇవన్నీ కూడా మనము దీర్ఘంగా చూస్తూ వచ్చినాం. మరి ఈ దినము ప్రత్యేకంగా వివాహం అనే అంశం మీద ఒక మాటలు దేవుడు ఏదైతే మాట్లాడాడో దాని గురించి కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించారు ప్రభా. ఎన్నడూ విడువను ఎడబాయను సెలవిచ్చావు నాయన. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ దినం ప్రభా నువ్వు బోధించిన మరి యొక్క బోధన గురించి ప్రభా మేమందరూ కలిసికట్టుగా ధ్యానం చేయబోతుండగా మీరు మా మధ్యలో ప్రభా బోధకుడుగా ఉండి మాకు నేర్పించుమని, ఆది అంతమై మీరే ఉండి ఘనత మహిమ పొందుకుమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ దినం మనం చూడబోయేది వివాహం. దేవుడు ఏమంటున్నాడంటే వివాహము అన్నిటిలో ఘనమైనదిగా ఎంచబడి ఉందన్నమాట. మొట్టమొదటిగా మనం చూస్తే ఆది కాండంలో దేవుడు ఆదమవను మట్టి బొమ్మలను తీసుకొని ఆయన ఆదమును చేసి గాఢ నిద్ర కలుగజేసి అవను ఆయన ప్రక్కటి ఎముకల నుండి తీసి ఆమెను సృష్టించాడనమాట. వాళ్ళ ఇద్దరికి కూడా ఆయన మొట్టమొదటి వివాహం చేసి మరి పలికి అభివృద్ధి చెంది భూమిని నింపుడి అని మాట ఇచ్చాడనమాట. అంటే వాళ్ళతో పాటు కలిసి తిరగడం ఆయన ఎంతో సంతోషించినాడు. చల్లని పొద్దులో దేవుడు వాళ్ళతో సంచరించినట్లు వాక్యం సెలవిస్తుంది. అలాగనే బైబిల్ గ్రంథంలో మనం తిప్పిన ఎడల మధ్య గ్రంథంలో మనం చూసినప్పుడు కనాను విందులో ఆయన ఒక మొట్టమొదటి అద్భుతాలని చేసినట్లు చూస్తాం. అక్కడ ఎక్కడైతే వివాహంలో కొదవ ఉంటున్నది అని, కష్టం వస్తుందని, రాబోతుంది అని అనుకునేటప్పుడు వాళ్ళ తల్లితో నా సమయం ఇంకనూ రాలేదని చెప్పినప్పటికీ అక్కడ ఒక అద్భుతాన్ని ఆయన చేసినట్లు చూస్తాం. ఇది మధ్యలో బైబిల్ మధ్యలో ఉన్న వివాహం. ఆఖరికి ఒక వివాహం ఉంటున్నది, అది మధ్యాకాశంలో ఉండబోయే వివాహము. మనమందరూ వధువు సంఘంగా పైన ఎత్తబడతాము. పెళ్లి కుమారుని వివాహం, గొర్రెపిల్ల వివాహం అంటారు. ఆ వివాహం మధ్యాకాశంలో జరగబోతుంది. ఈ 3 వివాహము చాలా ప్రాముఖ్యమైనది. అయితే భూమి మీద దేవుడు నరుని సృష్టించినాడు. సాటి అయిన సహాయంగా భార్యను కూడా, మనిషిని కూడా దేవుడు సృష్టించి వాళ్ళిద్దరు కూడా దేవుని యొక్క పోలికలు సృష్టించాడు. ఆ గుణగణాలను, లక్షణాలను కలిగి ఒకరికొకరు వాళ్ళు సంతోషంగా ఉండాలని దేవుని యొక్క నిబంధనగా ఉంది. సో మ్యారేజ్ ఈస్ నాట్ అ కాంట్రాక్ట్. అది ఏదో ఒకరికొకరు సంబంధం 50 ఏళ్ళు, 40 ఇయర్స్, లేకుంటే 30 ఇయర్స్, 3 ఇయర్స్ అలా కాదు. ఇట్స్ అ నిబంధన అనమాట. ఇట్స్ అ కవనెంట్ రిలేషన్షిప్. మ్యారేజ్ అనేది ఒక కవనెంట్ రిలేషన్షిప్ అని దేవుడు మనకు చూపెడుతున్నాడు. ఎట్లయితే అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినాడో, నీలో నీ సంతతి అంతా కూడా ఆశీర్వదింపబడుతుంది, భూమి అందట్లో ఇసుక రేణువలే, మరి ఆకాశ నక్షత్రపోలే నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఒక కవర్నెంట్ ఎలాగ ఏర్పరచుకున్నాడో, ఈ యొక్క వివాహ విషయంలో కూడా దేవుడి యొక్క నిబంధన అన్నమాట. ఇక్కడ మనం చూస్తే యాజ్ యూజువల్ మత్తయి సువార్త 19:3-6 ఈ పరిసయ్యులు మరి ఆ సదుకేయులు అడుగుచున్నారనమాట. 3వ వచనం నుంచి చదువుతాను. పరిసయ్యులు అతనిని శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతు చేతినైనను పురుషులు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా, ఆయన సృంచిన వాడు ఆది నుండి వారికి పురుషుని గాను స్త్రీ గాను సృష్టించును అని సెలవిస్తున్నాడు. దేవుడు వాళ్ళని సృష్టించినప్పుడు పురుషుడుగాను స్త్రీగాను సృష్టించినాడు. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను అత్తుకొనవలనని, అక్కడ వాళ్ళిద్దరు ఏక శరీరముగా ఉంటున్నారని చెప్పబడి ఉన్నది, మీరు చదవలేదా అంటున్నారు. అంటే చూడండి, దేవుడు ఆదిలో నుంచి అంతవరకు ఆయనే దేవుడు. ఇప్పుడు యేసయ్య అన్న నామంలో భూలోకంలో 2000 సంవత్సరం కింద వచ్చి వాళ్ళతో మనిషిగా మాట్లాడుతున్నాడు. కానీ ఆయన కోట్ చేయడం ఎక్కడి నుంచి కోట్ చేస్తున్నాడు అంటే ఆది కాండంలో కోట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు ఆది లేదు, అంతము లేదు. అల్ఫా నేనే, ఒమేగా నేనే అని చెప్తున్నాడు అనమాట. ఆది అంతం లేనివాడు. ఆయన ఏమంటున్నాడు, మీరు చదవలేదా అంటున్నాడు. ఏంటి అక్కడ చదువు రాయబడింది? జెనెసిస్ 2:24 మనం చూస్తే,
కాబట్టి పురుషుడు తన తండ్రి తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వాడు ఏక శరీరమై ఉందురు అని దేవుని యొక్క మాటను ఆయన సూటిగా వాళ్ళకు చెప్తున్నాడు. అంతేకాకుండా కాబట్టి వారికి వారిద్దరు ఏక శరీరముగా ఉండును గనుక దేవుడు జతపరిచిన వానిని మనుషులు వేరుపరచకూడదని చెప్పారనమాట. దేవుడై జతపరుస్తున్నారు, వాళ్ళని మనుషులు వేరు చేయకూడదని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఏం అడుగుతున్నారంటే, ఈ యొక్క పరిచయులందరూ మరి మోషే మాకు ధర్మశాస్త్రంలో ఒకరిని మనం వివాహం చేసిన ఎడల వివాహం ఆయనను విడాకులు ఇవ్వచ్చు అని చెప్పినారే అని అనేటప్పుడు దేవుడు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. మీ హృదయ కాఠినాన్ని పట్టియే ఆ యొక్క విడాక్ అనే మాట వస్తుంది. అదర్వైజ్ ఆ యొక్క మాటకి ఎక్కడ కూడా చోటు లేదు. దేవుడు జతపరిచిన వాడిని ఎవరు కూడా విడదీసేదానికి వీలు లేదనే మాటను, చక్కని మాటను దేవుడు వాళ్ళకి హెచ్చరిస్తూ చెప్తున్నారు. దాని యొక్క ప్రాముఖ్యం, దాని యొక్క పవిత్రత, దాని యొక్క పరిశుద్ధత ఏ రీతిగా ఉంటున్నదని ఆయా సందర్భమందు దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే సంఘానికి దేవుడు ఆ యొక్క రిలేషన్షిప్ను పోల్చినట్లు మనం చూస్తాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనము 5వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు సూటిగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22-24, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నాడు, అలాగనే పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లు భార్య కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలను. చూడండి, సంఘంకు పోలుస్తున్నాడు. చూడండి, సంఘంకి ఎవరు శిరసై ఉంటున్నాడు? దేవుడే శిరసై ఉన్నాడు. మనమందరూ కూడా అవయవం, మనం కాల్లో, చేతిలో, నాలుకను, ముక్కో, చెవియో ఏదో అందరు కూడా అవయవాలుగా ఉన్నాం. మనమందరూ కలిసికట్టుగా శరీరంగా ఉన్నాం. ఆయనే మనకు తలగా ఉన్నాడు అనమాట, శిరసే ఉన్నాడు. ఆ రీతిగానే పురుషుడు శిరసే ఉంటున్నాడు, ఆమె అవయంగా ఉంటున్నది. క్రీస్తు సంఘమునకు ఏ రీతిగా శిరసై ఉన్నాడో పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. అలాగనే సంఘం క్రీస్తునకు లోబడి ఉన్నట్లు భార్య కూడా ప్రతి విషయంలో లోబడి ఉండాలని వాక్యం సూటిగా సెలవుస్తుంది. ఈ దినాల్లో విమెన్స్ రైట్ అని అదని ఇదని మాట్లాడతారు. అయితే దేవుని ఒక వాక్యం సూటిగా సెలవిస్తుంది. పాపం ఎవరు చేశారు? ఆదం చేయలేదు, కానీ సారాయే ఫస్ట్ అవ్వ చేసిందనమాట. పాపం ఆదం చేయలేదు, అవ్వ చేసింది. కాబట్టి వాళ్ళు ఒక సుపీరియర్ క్రియేషన్ అని దేవుడు తన వాక్యంలో చెప్తున్నాడు. కాబట్టి అన్ని విషయంలో భర్తకు భార్య లోబడి ఉండాలని వాక్యం సూటిగా హెచ్చరిస్తుంది. మరలా కింద మనం చూస్తే, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంగమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషిగైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకొన వలనని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచుకొనెను. చూడండి, సంఘమును దేవుడు పరిశుద్ధపరుస్తాడంట. అలాగనే పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. ఎట్లా ప్రేమించినాడు? క్రీస్తును సంఘమును ఏ రీతిగా అది ప్రేమించి అది కళంగమైనదు ముడతైనదు మరి ఏదైనా లేకుండా, దాంట్లో ఏం లోటుపాటు ఉండకూడదు. సంఘంలో అసూయ, కుట్ర, ఒకరిలో ఒకరి మీద ద్వేషము, పహ, అల్లరి ఏది ఉండకుండా సంఘంను దేవుడు కడుగుతున్నాడు. దేంతో కడుగుతున్నాడు? వాక్యం అనే ఆ యొక్క ఉతుక స్నానం చేసి తన ఎదుట నిర్దోషిగా నిలబెట్టుకుంటాడంట సంఘాన్ని దేవుడు. ఆ రీతిగానే భార్యను కూడా దేవుడు, పురుషుడు సంఘంను ఎలాగ దేవుడు చూసుకుంటున్నాడో భార్యను కూడా అలాగనే ప్రేమించి ఆమెను పవిత్రంగా ఘనపరుచుకొని చూసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు. అంటే సొంత శరీరాన్ని ఒకడు ఎలాగ పోషిస్తాడో అలాగనే తన భార్యను కూడా ఆయన సొంత శరీరంగా పోషించాల. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఏక శరీరమై ఉంటున్నాడని దేవుడే తన స్వయంగా తన మాటతో పలికాడనమాట. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకుంటున్నాడు. ఎవడైతే భార్యను ప్రేమిస్తున్నాడో తన సొంత శరీరాన్ని ఆయన ప్రేమించుకున్నట్లు వాక్యం సూటిగా సెలవిస్తుంది. అంతేకాకుండా కానీ ప్రతివాడు తనని పోషించి సంరక్షించుకొని శరీరముకు అవయములై ఉన్నాడు కనుక అలాగనే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించి ఉన్నాడు గనుక ఈ ఏతు చేత పురుషుడు తన తండ్రి తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును. ఈ మర్మము గొప్పది. పౌలు ఏమంటున్నాడంటే సంఘంకు
దేవునికి ఎలాగ సంబంధం ఉందో ఆ రీతిగానే భర్తకు భార్యకు సంబంధం ఉందని, ఈ మర్మం చాలా గొప్పది అని సెలవిస్తున్నాడు. ఎవడైనా నిజంగా భార్యను ప్రేమించిన ఎడల తన సొంత శరీరాన్ని ఆయన ప్రేమించుకున్నట్లు అర్థము. ఎందుకంటే ఆ భార్యకు కావాల్సినవన్నీ కూడా ఆయన సమస్తము సమకూరుస్తాడు. అంతేకాకుండా ఘనపరిచి ఆమె బలహీనమైన ఘట్టమని ఎన్నుకొని తన ప్రార్థన జీవితం గడ్డు రాకుండా ఆమెను చక్కగా చూసుకుంటున్నానని వాక్యం సూటిగా మనకు హెచ్చరిస్తుంది. అంతేకాకుండా మనం ఇంకొక మాట కూడా మనము చూడాలా. అది పేతురు రాసిన పత్రికలో పేతురు కూడా రాస్తున్నాడు. మొదటి పేతురు 3వ అధ్యాయము 1-7 వరకు భార్య భర్తల విషయమై రాయబడి ఉంటున్నది. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారైతే భయముతో కూడినని పవిత్రమైన ప్రవర్తనను చూచి వాక్యం లేకుంటేనే తమ భార్యల నడవడిన వలన రాబట్టపడుచున్నాడు. చూడండి, ఒకవేళ కొన్నిసార్లు రక్షణ లేని బిడ్డను భర్తను చేసుకుంటారు. అలాంటి సమయంలో భార్య యొక్క పవిత్రమైన ప్రవర్తన అనమాట, ఆమె బైబిల్ చదవడం, ఆమె ప్రార్థన చేయడము, యథావిధిగా గుడికి వెళ్ళడము, పిల్లల్ని ఆమె తీర్చిదిద్దే తీర్పు, అవన్నీ కూడా ఆ తీరు అన్ని కూడా ఆయన చూచి వాక్యం లేకుండానే ఆమె భార్య యొక్క నడవడికను పట్టి భర్త మారుతాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనము భార్యలు మరి ఎంత పరిశుద్ధంగా జీవించాలని దేవుడు మనల్ని కోరుచున్నారు. అలాగనే ఒకవేళ భార్య రక్షణ లేకుండా భర్త రక్షణ పొంది ఉన్నాడంటే భర్త కూడా ఆమె యొక్క బలహీనాన్ని పట్టి ఆమెను భరిస్తూ తన ఎదుట పవిత్రంగా నడుచుకోవాలా, భక్తితో నడుచుకోవాలా. తన యొక్క భర్త మార్గంను చూచి భార్య కూడా మారుతుంది, వాక్యం లేకుండానే మారుతుందని వాక్యం సెలవిస్తుంది పేతురు పత్రికలో. కాబట్టి ఇవన్నీ మనకు మాదిరిగా ఉంచబడింది. ఈ దినాల్లో మనం చూస్తాము 3 నెలలు అయిన వెంటనే విడాకులకు వచ్చేస్తున్నారు. అలాంటి సంబంధంలో ఉన్నాం. మనమైతే ఎన్నో ఏళ్ళు కాపురం ఉండి ఎన్నో కలిసి కలిసి నడిచి ఎన్నో అనుభవాలకు వచ్చాం. ఈ దినాల్లో చూస్తే ఎంతోమంది యంగ్స్టర్స్ ఆతరంతో పెళ్లి చేసుకొని మళ్ళీ విడాకులు, దేవుడు చెప్పిన మాట, విడాకులకు ఆయన యొక్క డిక్షనరీలో బైబిల్లో స్థానం లేదన్నమాట. కాబట్టి మనం ఇది ఆలోచన చేయాలా, ఏ రీతిగా వాళ్ళు నడువాలని. చూడండి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండొద్దు. అంటే స్త్రీలను హెచ్చరిస్తున్నాడు. నీ కుటుంబాన్ని, నీ కాపురాన్ని నువ్వు నిలబెట్టాలంటే జడలల్లడం అంటే డెకరేషన్ అనమాట, అవుట్వర్డ్. అందుకే వాక్యం ఏమంటున్నదంటే లోకానుసారమైన ఆశ దేవునికి విరుద్ధమైన పహ అని చెప్తున్నాడు అనమాట. ఎవడైనా లోకంను ప్రేమించినట్లా అది దేవునికి అయిష్టం, తండ్రికి అది అయిష్టం. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అంటారు. ఇవన్నీ కూడా స్త్రీలలో ఉండకూడదు. వాళ్ళు ఎంతో నెమ్మదిగా తగుమాత్రం అలంకరణ చేసుకోవాలి. మీకు సాధువైట్యం, మృదువైట్యం, మళ్ళా గుణ లక్షణాలు, అక్షర అలంకారం గల మీ హృదయమును అందరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలనని అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. స్త్రీలు ఎలాగ ఉండాలా? భక్తి కలిగి తగు మాత్రము బట్టలు ధరించుకొని ఆ యొక్క ఆడంబరమైన నగలు, పట్టు వస్త్రాలు ధరించకుండా హృదయ శుద్ధి గలవారే వాళ్ళు జీవించాలి. అది దేవునికి ఇష్టం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకునేది. చూడండి, ఆ కాలంలో వాళ్ళు సౌందర్యం మనం చూస్తాం. అబ్రహాము ఆయన ఎప్పుడైతే కరుకాలం వచ్చిందో అబ్రహాము తన యొక్క భార్య సారాన్ని పిలుచుకొని పోయి ఆ యొక్క ఐగుప్తులోకి తిరిగి వెళ్ళొచ్చినాడు. అప్పుడు ఆమె వెళ్ళినప్పుడు బహు సుందరిగా ఆమె ఉంది అంటున్నాడు. చూడండి, అప్పటికి ఎంత వయసు ఆమెకు, దాదాపు 80 ఏళ్ళు నిండి వచ్చి బహు సుందరిగా ఉంది అని చూసి అక్కడ ఆమెను అమలకి తీసుకొని వెళ్తున్నారు అనమాట రాజులు. అంత సౌందర్యంగా ఆ కాలం స్త్రీలు ఉన్నారు. ఆ కాలంలో వాళ్ళకి ఇలాంటి పట్టు వస్త్రాలు, నగలు అలాంటి ఏమీ లేదని వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలిచి అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనిన ఎడల ఆమె యొక్క బెదరక ఆమెకు పిల్లలగుదురు. సారాకు మీరు పిల్లలగుదురు. ఎందుకంటే సారా అబ్రహామును యజమానుడు అని వెంబడించిందంట. అది నిజమే. అబ్రహాం జీవితాన్ని ఒకసారి మనం తేరి చూస్తే చాలా చక్కగా ఈ యొక్క వాక్యాలు ఇక్కడ చెప్పబడినవన్నీ కూడా ఆయన జీవితంలో పొందుపరచ ఉంటున్నదని రూటిగా మనము నమ్మగలుగుతాం. ఎందుకంటే అబ్రహాము చూడండి, మొట్టమొదటిగా దేవుడు ఆయనను పిలుస్తున్నాడు. నేను ఒక చోటకు నేను వెళ్ళమంటే నువ్వు అక్కడ నుంచి
వెంటనే ఆయన దేవుని యొక్క మాటను అంగీకరించి వెళ్ళినట్లు వాక్యం సూటిగా మనకు చెప్తుందన్నమాట. అబ్రహామును దేవుడు పిలుస్తున్నాడు. జెనెసిస్ 12లో మనం చూస్తే మొదటి వాక్యం, యెహోవా నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనాముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదంగా ఉండువు. చూడండి, వాక్యం సూటిగా ఆయనకు వస్తుంది. అంతేకాకుండా మరి ఏమంటున్నాడంటే, ఆ దేశంలో దేవుడు ఆయనను నేను నిన్ను బాగు చేస్తున్నానని ఆయనకు వాగ్దానం ఇస్తున్నాడు అనమాట. ఆ మాటను పట్టుకుని అబ్రహాము వెళ్ళినట్లు వాక్యం సెలవిస్తుంది. ఆయన లేచి అతడు దేవుని యొక్క మాటకు లోబడుతున్నాడు. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా ఒకానప్పుడు ముగ్గురు వ్యక్తులు ఆయనను దర్శించుటకు మధ్యాహ్న కాల సమయంలో, ఆ సమయంలో చూడండి, అబ్రహాంకు 75 సంవత్సరం ఆయన వెళ్ళినప్పుడు యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము వరాతుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు వాళ్ళ వయస్సు గలవాడై ఉండెను. చూడండి, 75 ఏళ్ళు ముసలాన్ని దేవుడు, నువ్వు ఈ యొక్క కల్దేయుల ప్రాంతం నుంచి నేను నీకు చూపించిన కనానుకు వెళ్ళుము అంటున్నాడు. అయితే సారాకి ఒకవేళ 60 ఉండిండొచ్చు. అయితే ఆ భార్య ఎంతో వినయ విధేయంతో ఆయనతో పాటు వెళ్ళినట్లు వాక్యం సెలవిస్తుంది. మనం ఈ కాలంలో కొద్దిపాటు దూరం నడవాలంటే కూడా అడుగు మీద మనము అడుగు వేయలేం. అయితే శారా ఆయనను వెంబడించినట్లు వాక్యం చక్కగా మనకు సెలవిస్తుంది. వాళ్ళు వెళ్ళినప్పుడు అదే కాకుండా ఒకనప్పుడు ఒక ముగ్గురు వ్యక్తులు ఆయన ఆ యొక్క చెట్టు కింద ఉంటున్నాడు. జెనెసిస్ 18:1-8 మనం చూసినప్పుడు, మరియు మమ్రేను అనే చోట దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కనపడిచినప్పుడు ముగ్గురు మనుషులు అతనితో నిలవబడి ఉండ్రి. అతడు వారిని చూచి గుడారపు వాక్యం నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టకు వంగి వాక్యం సలసి. చూడండి, ఎంత వినయ విధేయత ఆయన లైఫ్లో మనం చూస్తాం. అబ్రహాం లైఫ్లో ఎంతో వినయ విధేయతో అబ్రహాం ఏం చేస్తున్నాడు, గుడారపు వాసల్లో వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నాడు. అంతేకాకుండా వాళ్ళకి చెప్తున్నాడు, అయ్యా నా మీద మీరు ఏమైనా కటాక్షం కలిగిన ఎడల కొద్దిసేపు ఉండండి, కాలు కడుక్కోండి, నేను నీకు నీళ్లు తెప్పిస్తాను, ఆహారం తెప్పిస్తాను, నా ఇంట్లో భోజనం చేసి వెళ్ళొచ్చు అని ఆయన బ్రతిమాలినప్పుడు, నువ్వు వెళ్ళము అని చెప్పినప్పుడు ఆయన త్వరగా వెళ్ళి సారాయికు తెలియపరుస్తున్నాడు. నువ్వు తొందరగా పిండి తీసుకొని 3 మణికల పిండి తీసుకొని పిసికి రొట్టెలు కాల్చుమని చెప్తున్నాడు. అంతేకాకుండా ఒక పనివాన్ని పంపించి ఒక దూడను వధించి వాళ్ళకు భోజనం సిద్ధపరచమని సెలవిస్తున్నాడు. తర్వాత భోజనం పెట్టి వెన్నను, ఆ యొక్క పాలును, ఆ రొట్టెను పెట్టి భోజనం పెట్టి వాళ్ళని సావనిమ్మిచ్చినట్టు మనం చూస్తాం. అయితే సారా చూడండి ఎంతో కష్టజీవి. సారే కాకుండా వాళ్ళ యొక్క కుటుంబంలో రెబెకా కూడా వచ్చిన రెబెకా కూడా అక్కడ ఎలేజారు వెళ్ళినప్పుడు ఒంటెలకు నీళ్ళు అడుగుతున్నాడు. తను నీళ్ళు అడిగినప్పుడు నీకును నీ యొక్క జంతువులంతా కూడా నేను నీళ్లు పోస్తానని ఆమె చెప్పి, ఎంతో కష్టమైన పని అది బావి నుంచి చేది ఆమె ఆ యొక్క ఒంటెలకు అన్ని కూడా పోసినట్లు వాక్యం సెలవిస్తుంది. ఈ దినం హౌ మచ్ ద చిల్డ్రన్ ఆర్ వర్కింగ్ హార్డ్, అంటే ఎస్పెషలీ లేడీస్, మనం ఇలాంటి పనులు చేస్తున్నామా, కష్టజీవనం మనం జీవిస్తున్నామా, ఒకసారి మనల్ని మనము ప్రశ్న వేసుకోవాలి. అబ్రహాం ఒక మంచి మాదిరిగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి స్త్రీలు అనేవారు ఏ రీతిగా ఉండాలనేది పేతురు పత్రిక, ఎఫెసీ మనం 2 చూసాం. అదే కాకుండా సామెతలు మనకు చాలా చక్కగా సెలవిస్తుంది. సామెతల గ్రంథంలో మనం చూసినప్పుడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుగు, అట్టి ముత్యం కంటేనో అమూల్యమైనది. చూడండి, 31 సామెతలు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఎవరికి అటువంటి వారు దొరుకుతారు? ఎంతో ప్రార్థన పరులు, ప్రార్థన చేసుకొని నా భార్య మంచిగా ఉండాలని ప్రార్థన చేసేవాడు ఇటువంటి భార్యను పొందుకుంటున్నాడు. అట్టిది ముత్యం కంటేనూ అరుగైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అదని లాభ ప్రశాప్తి వెలితి కలదు. ఆయనకి ఏమి ఎక్కువ ఉంటున్నదో లాభకరమైనదో అది దానిలో కొదవ ఉండదు అనమాట. అయితే ఎప్పుడు కూడా మా అభివృద్ధి కార్యక్రమం మా కుటుంబంలో ఆ స్త్రీ చేస్తాదని వాక్యం సెలవుతుంది. ఆమె తాను బ్రతుకు దినములన్నిటిలో అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు.
అట్టి భార్య తన భర్తకు ఎల్లప్పుడూ మేలు చేస్తదంట, కీడేమి చేయదని వాక్యం సెలవిస్తుంది. ఆమె ఆ, గొర్రెబొచ్చు తీసుకొని ఆమె తన చేతులారా వాటితో పని చేయను. చూడండి, ఆ కాలంలో మనం ఎంతో మందిని చూస్తాము. స్త్రీలు ఆ యొక్క ప్లాస్టిక్ వైర్స్ తీసుకొని అల్లేవారు ఉన్నారు. కొంతమంది అయితే ఆ యొక్క దిండు కవర్లు కుట్టేవాళ్ళు, చక్కగా పని చేసే వాళ్ళు చూస్తాం. అయితే ఈ దినాల్లో అటువంటి స్త్రీలు ఎవరు కూడా కనబడడం లేదు. లూదియానా స్త్రీ చూసినప్పుడు ఆమె కూడా ఇలాంటి దాన ధర్మాలన్నీ చేసి ఎన్నో అమ్మి అనేక మందికి సహాయం చేసింది చూస్తాం. ఈమె చూడండి, గొర్రెబొచ్చి తీసుకొని తన ఇంటి వరకు చేతులార పనిచేసి వాళ్ళ యొక్క చలికి కప్పుతాదనమాట. లైక్ వర్తపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. చూడండి, తన యొక్క ఇంటి వారి యొక్క శ్రద్ధ, మంచి చెడు కోరే బిడ్డగా వర్తపు ఓడని చెప్పారనమాట. వర్తపు ఓడ అంటే వ్యాపార ఓడలు. అవి వెళ్ళి ఎంతో దూరం ఆహార పదార్థాలు తీసుకొని వస్తుంది. ఒక దేశం నుండి ఇంకొక దేశానికి ఆహార పదార్థాలు అవి తీసుకెళ్తుంది. అలాగా ఆమె కష్టపడుతుంది అని సెలవిస్తున్నది వాక్యం. ఆమె చీకటిలో లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యం ఏర్పరచును. తన ఇంటి వారికే కాకుండా పనికత్తెలు ఎవరెవరు ఉండారో, ఒకవేళ ఆమె ఇంటిలో పొలంలో పనిచేసేవారు ఉండొచ్చు, లేకుంటే ఎక్కడైనా ఫ్యాక్టరీస్లో పనిచేసేవారు ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ఆమె తన యొక్క భత్యం ఇస్తుంది అనమాట. అంటే తను చేయి చాపి బీదలను కనికరిస్తుంది అనమాట. ఎవరైనా కానీ, తోటమాలి కానీ, పనివారు కానీ, ప్రతి ఒక్కరిని ఆమె చూస్తుంది. ఆమె పొలమును చూసి దానిని తీసుకొని తాము కూడా కూడబెట్టిన ద్రవ్యంతో పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. చూడండి, షీఈస్ పర్టికులర్ అబౌట్ ద ఫ్యూచర్. అంటే రాబోయే దినములలో తనకు ఒక పొలం ఉండాలని తను ఆ ద్రవ్యాన్ని కూడబెట్టి ఒక పొలం కొంటది. అటు తర్వాత ఒక ద్రాక్ష తోటను కూడా ఆమె నాటిస్తాదని వాక్యం. ఆమె నడికట్టి చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. ఆ, మన కుటుంబం చక్కగా ఈ రీతిగా ఈ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన కుటుంబంగా ఉండాలంటే భార్య కష్టజీవిగా ఉండాల, సుకుమారిగా ఉండటానికి వీల్లేదు. తన వ్యాపార లాభంలో అనుభవం చేత తెలుసుకొని రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. దీపం రాత్రి ఆరిపోదంటే అర్థం ఏంటి? రాత్రిలో కూడా ఆమె ఎక్కువ కాలం పని చేస్తుంది, తన కుటుంబం కోసం కష్టపడుతుంది. ఆమె పంటను చేత పట్టుకొని తన వ్రేలుతో కదురు పట్టుకొని వడుగును. దీనులకు దయ చాపు, తన చేతులను చాపును. తన ఇంటి వారికి చలి తగులునని ఆమె ఏమాత్రం భయపడదు. ఎందుకంటే ఆమె వస్త్రము ఆల్రెడీ రెడీ చేసింది అనమాట. రక్తవర్ణ వస్త్రములు ఆ ఇంటి వారు ధరించినవారు, అంటే రక్షణ వస్త్రం. ఏ బిడ్డకైతే తన ఇంట్లో రక్షణ లేదో వాళ్ళ విషయం ఆమె మొరపెట్టినట్లు వాక్యం సెలవిస్తుంది. ఆమె రాబో కాలం విషయమై నిర్భయంగా ఉండును. అంటే అన్ని సమకూడి తన ఇంటిలో పనికత్తెలను చూస్తుంది, బిడ్డలను చూస్తుంది, భర్త విషయము ఆయన ఏ రీతిగా ఉన్నాడు ఆయన విషయం చూస్తుంది, లోబడుతుంది, గుణవతిగా ఉంటుంది. తగిన కాలంలో జ్ఞానం కలిగి తన నోరును తెరుచును. ఎట్టంటే ఎట్లా మాట్లాడుకున్న కృపగల ఉపదేశం ఆమె బోధిస్తుంది అనమాట. ఆమె తన ఇంటి వారి నడతను బహుగా కనిపెట్టును. ఎన్ని మంచి గుణ లక్షణాలు ఉన్నాయి చూడండి స్త్రీలో. ఈ లక్షణాలు ఆమె కలిగి ఉండేటప్పుడు ఆయన ఇంటివాడు లేచి ఆమెను పొగడను, ఆమెను మెచ్చుకుని వాక్యం సెలవిస్తుంది. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరు. అంతేకాకుండా అంతం మోసగరము సౌందర్యం భరితం యెహోవాందు భయభక్తులు కలిగిన స్త్రీలు కొనియాడబడుదురు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అందుకే ఈ వాక్యాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే సంఘానికి పోలుస్తున్నాడు. ఇలాంటి గుణలక్షణాలు మనం కూడా దేవుని సేవ చేయాలన్నమాట. కష్టపడి చేసినప్పుడు ఆ గుణవతి అయిన భార్య మాదిరి సంఘం కూడా గుణవతి అయిన సంఘంగా ఉంటుంది. దేవుని కార్యంలో ఆసక్తి కలిగి జీవించాలన్నమాట. వాక్యపరిచయం చేయాలా, ఉమెన్స్ ఫెలోషిప్లో లీడర్షిప్ తీసుకోవాలా, వాక్యం ఏ రీతిగానో వెళ్ళాలని ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే మనకు శిరస్సు దేవుడు, సంఘానికి శిరస్సు దేవుడు కనుక దేవుని కార్యంలో మనము ముందుండాలా. ఆయన వచ్చినప్పుడు ఆ మెప్పు మనకు ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా ద్రాక్ష వలె నీ ఇంటిలో నీ భార్య నీ లోగిటిలో ద్రాక్ష వలె ఉండును లాగా ఉండును మరి ఒక వాక్యం సెలవిస్తుంది. 127, 28 రెండు వాక్యాలను కూడా మనము చూస్తే అది ఎంతో లాభకరం. 127 దావీదు కీర్తన ఏం చెప్తుందంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థం. చూడండి, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువాడు మేలుకొండి ఉండుట వ్యర్థం. చూడండి, యెహోవా కట్టాల. మన ఇల్లు కట్టాలంటే క్రీస్తు అయిన బండ మీద మన ఇల్లు కట్టబడాల. మొసైక్ ఫ్లోర్ కాదు కానీ, ఈ లోకానికి సంబంధమైన గొప్ప గొప్ప భవనాలు మెద్దలు కాదు కానీ, మన ఇల్లు దేవుని చేత కట్టబడాలన్నమాట. చూడండి, అబ్రహాము ఇల్లు దేవుడు కట్టాడు, ఇసాకును కట్టాడు.
అలాగనే సొలొమోను కట్టాడు, దావీదు గృహాన్ని కట్టాడు. వరుసగా బైబిల్ గ్రంథంలో చూస్తే యోసేపు మరియ వాళ్ళ గృహాన్ని కూడా దేవుడు కట్టినాడు అనమాట. ఒక సాక్షికరమైన గృహంగా మార్త మరియ గృహాన్ని దేవుడు కట్టాడు. మన గృహాలు దేవుని చేత కట్టబడిందా? ఆర్ వి అలౌయింగ్ ద లార్డ్ టు బిల్డ్ అవర్ హౌసెస్? మన ఇండ్లను దేవుడు కట్టేటకు మనం ఇస్తున్నామా? మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా నడుస్తామో దేవుని యొక్క హస్తము మన ఇంటి మీద ఉంటుంది, అది కట్టబడుతుంది. అందుకే ఒక వాక్యం సెలవిస్తుంది, బుద్ధిగల స్త్రీ తన ఇల్లు కట్టును, మూర్ఖురాలు దాన్ని ఊడబెరుకును వాక్యం వస్తుంది. కాబట్టి మనము దేవుడు మన గృహాల్ని కట్టాలని ప్రతినిత్యము ప్రార్థన బలిపీఠం మన గృహాల్లో ఉండాలి. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాధ్యము, గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానమే. చూడండి, ఎంతో మంది బిడ్డలు లేకుండా అన్న కన్నీళ్లు విడిచింది దేవుని సన్నిధానంలో. బిడ్డలు లేకుండా ఎంతో మంది ఉన్నారు. అయితే దేవుడు ఇచ్చిన ఆ యొక్క గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని మనం ఎంచి వాళ్ళ విషయమే మనం వన్ డే వి నీడ్ టు గివ్ అకౌంట్ ఫర్ అవర్ చిల్డ్రన్, హౌ వి ట్రీట్ వాళ్ళకి, ఎలాగ మనం మాదిరిగా ఉన్నాం తల్లిదండ్రులని మనము ఆలోచన చేసుకోవాలన్నమాట. కింద ఉన్న ఆ వాక్యంలో దేవుడు హెచ్చరించినాడు, చిన్న బిడ్డలు నా యుద్ధకు రానియండి, వాళ్ళని ఆటంకపరచవద్దు, ఎందుకంటే దేవుని రాజ్యం అటువంటి వారు దీన్ని సెలవిస్తున్నాడు. కాబట్టి నీ నడవడిక ఎలాగుండాలా? నీ నడవడికను చూసి మమ్మీ డాడీని చూసి వాళ్ళు పరలోక రాజ్యానికి రాగలగాల. ఒకవేళ అది నీకు ఆటంగా ఉంటే నీ మెడలో ఒక ఇసుక రాయి కట్టి సముద్రంలో నిన్ను తోసివేస్తానని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులారా, మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వారితో తన అంబుల పొదిను నింపుకొని వాడు ధన్యుడు, అటివాడు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించును. చూడండి, అంబుల పొదిలో బాణం లాగా బిడ్డలను పెట్టుకోవాలా. అంటే బాణం లాగా అంటే ప్రేయర్ఫుల్ లైఫ్ వెలుగాల, దేవుని కోసం జ్వలించే బిడ్డలుగా వాళ్ళు ఉండాల. ఎటువంటి పరిస్థితిని కూడా తట్టుకొని నిలబడిన బిడ్డలను మనము పెంచుకోవాలి. మళ్ళీ 128 ఏం చెప్తుందంటే, యెహోవా అందు భయభక్తులు కలిగి ఆయన త్రోవైందు నడిచి వారందరూ ధన్యులు, నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టాజీతం అనుభవించదు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజనపు బల్లపు చుట్ట నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉండును. ఈ రెండు విషయాలు మనము చూడాల. ద్రాక్ష వలె ఉండును, అంతకుముందు చదివి ముగిస్తాను. యెహోవందు భయభక్తి కలిగేవాడు ఇలాగా ఆశీర్వదింపబడును, సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇక్కడ చూడండి, నీ బల్లపు చుట్టూ నీ లోయటిలో నీ భార్య ద్రాక్ష వల్లేలాగా ఉంటుంది అంటున్నారు. ద్రాక్ష అంటే మనము చూడాలా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట సెలవిస్తుంది. అది ఏ మాట అంటే, ఆయన ఏమంటున్నాడంటే, మీరు ద్రాక్ష వల్లే అంటున్నాడు. అటు తర్వాత నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. వ్యవసాయకుడు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క తోటలో ఎవరెవరైతే సరి అయిన ఫలము ఇవ్వలేదో అటువంటి వారిని తీసివేసేస్తున్నాడు, వాటిని అగ్నితో కాల్చివేస్తున్నాడు. అలాగనే భర్త కూడా భార్యకు ఆ యొక్క వ్యవసాయకుడుగా తోటమాలిగా ఉంటున్నాడు. కాబట్టి భార్యలో ఫలించలేని ఏదైనా కొమ్మలు ఉంటే ఆయనను కరెక్ట్ చేయాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. చూడండి, ఇక్కడ 31 సామెతలు చెప్పిన రీతిగా ఆమె గుణవతి కాకుండా, ఆమె కొట్లాట రకంగా ఉంటే, లేకుంటే అధిక మాటలు కలిగిన స్త్రీగా ఉంటే, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తే, మూర్ఖురాలుగా ఉంటే, ఆమె ఫలించలేని యొక్క ద్రాక్ష చెట్టులాగా ఉంటే, భర్త వ్యవసాయిగా ఉండి తన భార్యను సరిదిద్దుకోవాల్సిందిగా దేవుడు హెచ్చరిస్తున్నాడు. నిజమైన ద్రాక్ష వల్ల మీరు తీగలు. అయితే ఫలించే కొమ్మలంటే ఆమె మాట మృదుగా ఉండాలా, ఆమె యొక్క వాక్యము ఆ నోట్ల నుంచి వచ్చే వాక్యం కృపావాక్యంగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలాగా భార్య ఉండాలని. అలాగనే చిల్డ్రన్ ఒలీవ కొమ్మలకి ఆయన చూపెట్టినట్లు మనం చూస్తాం. చూడండి, 52 దావీదు కీర్తన 8 ఇలాగ సెలవిస్తుంది, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. అంతేకాకుండా యెర్మీయా 11:6, అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టును అని. మన బిడ్డలు పచ్చగా ఉండాలా, ఒలివ కొమ్మల వలె ఉండాలా, యెహోవా మందిరంలో ఆసక్తి కలిగిన బిడ్డలుగా వాళ్ళు ఉండాలా. ఆయన త్రోవలో ఎలాగైతే యేసయ్య ఎదిగాడో, దేవుని దయందును మనుషుల దయందును ఆయన ఎదిగాడో, ఆ రీతిగా మనము ఒలివ మొక్కల వలె వాళ్ళు ఎదగాలని దేవుడు ఈ వాక్యాన్ని ఇస్తున్నాడు. అంతేకాకుండా మొదటి సమూయేలు 16:13 చూస్తే, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసెను, నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చెను. ఆ యొక్క తైలం అనేది ఆ ఒలివ తైలం. దాన్ని అభిషేకించినప్పుడు యెహోవా ఆత్మ బలంగా వచ్చింది. ఈ వాక్యం మన బిడ్డలకు చెప్పబడింది అనమాట. యోవేలు గ్రంథంలో ఒక
మాట ఉంటున్నది, అంత్య దినములందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, ముఖ్యంగా నీ బిడ్డల మీద కుమ్మరిస్తాను, యవనస్తులు దర్శనం చూస్తారని వాక్యం సెలవిస్తుంది. పణికత్తెల మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను. కాబట్టి ఈ తైలము దేనికి సాదృశ్యము? ఆ ఒలివ తైలాన్ని మన బిడ్డలు పొందుకోవాలి. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఒలివ మొక్కలు అని పోల్చాడు. మళ్ళీ మూడవదిగా చూస్తే ఒలివ అనేది సమాధానానికి ఒక గుర్తుగా ఉంటుంది. నీ కుటుంబంలో నీ బిడ్డలు ఒకరికొకరు సమాధానం కలిగి జీవిస్తారు. చూడండి, నోపు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు ఆయన పక్షులను ఒక్కొక్కటి బయట వదులుతాడు, అవి తిరుక్కొని వచ్చేసినాయి. అయితే ఒకటి మాత్రం తీసుకొని పోయి ఒక ఒలివ మొక్కను తుంచుకొని వచ్చింది. అంటే అర్థం ఏమంటే నీళ్లు తగ్గిపోయింది అని, భూమి మీద రికన్సిలేషన్, దేవుడు మనతో సమాధాన పడినాడు అనే దానికి ఒక సాదృశ్యంగా ఒక ఒలివ కొమ్మను తీసుకొస్తుంది. ఒలివం అనేది సమాధానానికి గుర్తు అనమాట. మరి ఓసియా గ్రంథంలో ఏం చదువుతున్నామంటే 14:6లో అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టుకు కలిగిన సౌందర్యము అతనికి కలుగును. అంటే సౌందర్యం ఎక్కడ వ్యాపిస్తుంది? వాసన గల సువాసన గల ఉన్నత సువాసనం అతనికి ఉండు. లెబనోనుకు కలిగిన ఉన్నంత సువాసము అతనికి ఉండును. సువాసం అంటే ఆ యొక్క అరోమా, అది చెప్తాం కదా. బిడ్డలు ఎదిగినప్పుడు వాళ్ళ యొక్క తీరు, వాళ్ళ యొక్క సాక్ష్యము అంతటికి వెళ్తుంది అనమాట. వాళ్ళొక మంచి బిడ్డలు, వాళ్ళ దేవుని బిడ్డలు అని ఒక మంచి సాక్ష్యం పొందుకుంటున్నారు. కొలేషి పత్రికలో కూడా మనం 3:19-20లో చూస్తాము. అంటే పిల్లలారా తల్లిదండ్రుల మాటను వినుడి, అది మీకు ప్రభు మెచ్చుకున్నది తగినది అని సెలవిస్తున్నారు. కాబట్టి ఏ కుటుంబంలో అయితే బిడ్డలు తల్లిదండ్రుల మాటలు వింటారో లెబనోను ఒలివ మొక్కలు కలిగిన సౌందర్యం వాళ్ళకి కలుగుతుంది, వాళ్ళ యొక్క కీర్తి ఎక్కడ కూడా వ్యాపిస్తుంది అనమాట. మరి అటు తర్వాత నిర్గమకాండం 27:20 ఏం చెప్తుందంటే, మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన స్వచ్ఛమైన ఒలివ నూనె తేవలనని ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించను. స్వచ్ఛమైన ఒలివ నూనె ఆ దంచి తీసినది అది ప్రతిభముకు ప్రతినిత్యం వేయాలా, అక్కడ దీపం ఆరిపోకూడదని ఒలివ నూనె వేస్తున్నారు. మన బిడ్డల్లో కూడా మనము నూనె పోయాల. పరిశుద్ధాత్మ, ప్రార్థన జీవితము, వాక్యము, ఇవన్నీ కూడా వీటికి సాదృశ్యంగా ఉంటుంది. వాళ్ళు దేవుళ్ళు ఎప్పుడు కూడా దివటిలాగా వెలుగాల, లోకానుసారంగా పక్కత్రోవ పట్టకుండా ఈ యొక్క ఒలివ నూనె దానికి కూడా సాదృశ్యంగా ఉంటున్నది. మరి డిసిప్లిన్ కూడా ఒలివ నూనె సాదృశ్యంగా ఉంటుంది. ఒకనప్పుడు చెట్లన్నీ కూడా పోయి మాకు రాజు కావాలని అడిగినప్పుడు అవి ఒలివ కొమ్మ దగ్గరికి వెళుతున్నది. అప్పుడు ఒలివ చెట్టు ఏమంటున్నదంటే, మమ్మును ఏలుమని ఒలివ చెట్టును అడుగగా ఒలివ చెట్టు దేవునిని మానవుని నరులని మనుషులను సన్మానించుటకు ఆ తైలము ఇయ్యక ఆ పనిను మానివేసి నేను రాజుగా ఉండునా అని వాళ్ళని అడుగుతుంది. చూడండి, దేవుణ్ణి మనుషులను సన్మానించాలంటే ఒలివ నూనె ఇవ్వాలి, ఆ తైలం ఇవ్వాలి. ఆ పని చేయకుండా నేను మీకు రాజుగా ఉంటానని ఒలివ చెట్టు అడుగుతుంది. అంటే ఇట్స్ అ డిసిప్లిన్. చిల్డ్రన్ నీడ్ టు బి కరెక్టెడ్, డిసిప్లిన్గా ఉండాలా. ఏ పని అయితే వాళ్ళకి అప్పచెప్పినామో అది వాళ్ళు చెయ్యాలా. ఇంకా కడపటిగా మనం చూస్తే ఆ యొక్క మౌంట్ ఆలివ్లో మనం చూస్తాము, దేవుడు ప్రార్థనలు గడిపాడు, ఒలివ కొండలో గడిపాడు. ఆ యొక్క గెత్సెమనే తోటలో ఆ యొక్క ఒలివ చెట్ల మధ్యలో ఆయన ప్రార్థించిన రీతిగా మనం చూస్తాం. కాబట్టి ఇలా చెప్పుకొని పోతే అనేక కార్యాలు ఒలివ చెట్టు గురించి చెప్పబడింది. నీ బిడ్డలు ఒలివ మొక్కల వల్లే మనల్ని దేవుడు పోల్చి ఉన్నాడు. అంతేకాకుండా ఆత్మీయ ఇజ్రాయెల్గా మనము, ఇజ్రాయెల్ ఒలివ మొక్కలకు గుర్తయితే మనము ఆత్మీయ ఇజ్రాయెలము అక్కడ అంటుకట్టబడి అడవి ఒలివ మొక్కగా మనం ఉంటున్నాం. కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా మనము అతిశయపడటకు వీలు లేదు. ఎందుకంటే అసలైన చెట్టును దేవుడు నరికి వేశాడు కాబట్టి మనల్ని కూడా నరికి పారవేస్తాడు. మనం భయంతో భక్తితో జీవించాలా. కాబట్టి భార్య భర్తలు మరి పిల్లలు అంతా కూడా ఇట్లా లోబడి ఉండేటప్పుడు దేవుని ఆశీర్వాదం ఏ రీతిగా ఉంటున్నదంటే, ఆ యొక్క ద్వితీయోపదేశ కాండం 28 ఈ రీతిగా సెలవిస్తుంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నేడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చును. నీవు పట్టణంలో దీవింపబడతావు, పొలంలో దీవింపబడతావు. గర్భఫలము, నీ ఫలము, నీ పశువుల మంద, నీ గొర్రెల మందలు దీవింపబడుతుంది. నీ గంపయు పిండి పిసుకుని తొట్టి దీవింపబడుతుంది. నీ లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, వెలుపలికి వచ్చినప్పుడు కూడా నువ్వు దీవింపబడతావు. నీ మీద పడు నిష్ఠులను యెహోవా నీ దుష్టులను నీ ఎదుట అద్దం చేసి
వారొక త్రోవను మీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయాసం అంతటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా నీకు ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా అన్ని అనుసరించి ఆయన మార్గంలో నడిచి కొనిన ఎడ్ల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించును అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. భూప్రజలందరూ యెహోవా నామమును నీవు పిలువబడుచున్నది చూచి నీకు భయపడుదురు. కాబట్టి మరీ యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమును యెహోవా నీకు గర్భఫలం విషయంలోను నీ పశువుల విషయంలోను నీ పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగచేయును. కాబట్టి దేవుడు ఇవన్నీ కూడా మనకు ఇస్తాడని వాగ్దానము చేయబడి ఉంటున్నది. కాబట్టి కుటుంబం ఈ దినము అబ్రహాం కుటుంబం ఏ రీతిగా పిలువబడిందో అంతం వరకు భార్య భర్త ఇద్దరు కలిసి నడిచారు, దేవుని దగ్గర మెప్పు పొందారు. వివాహం అన్నిటికంటేనూ ఘనమైనదిగా ఎంచబడి ఉంటున్నది. ఎఫెసీ పత్రికలను పేతురు పత్రికలను పురుషులారా స్త్రీలారా ఏ రీతిగా మీరు ప్రవహించవలసిందని మనకు మాదిరిని చూపెట్టి ఉన్నారు. అంతేకాకుండా ద్రాక్ష వల్ల ఎలాగ ఫలిస్తుందో ప్రతి ఇంట్లో కూడా స్త్రీ అనేవారు ఫలించాలా. ఆ రీతిగానే బిడ్డలు కూడా ఒలివ మొక్క వలె ఎదగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగ మనం జీవించిన ఎడల ఈ యొక్క దిద్యోపదేశ కాండంలో చెప్పబడిన ఆశీర్వాదాలన్నీ కూడా మనకు లభిస్తాదని దేవుడు మనకు మాట ఇస్తున్నాడు. ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడ స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామంకు వందనాలు ప్రభా. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. అయ్యా ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడే ఉండెను, వాక్యమే దేవుడే అవునా తండ్రి. మా మధ్యలోకి మీరు నాయన సత్య స్వరూపిగా వచ్చావు ప్రభా. యేసు అనే నామంలో వచ్చావు, ఎన్నో సత్యాలను బిడ్డలకు నేర్పించావు. ఈ దినం ప్రభా కుటుంబాల్లో ఏ రీతిగా మేము ఉండాలను మాకు నేర్పించావు. నీ వాక్యం సూటిగా మాతో మాట్లాడుతున్నది. ఎవరైనాను ప్రభా వాక్యంకు విరుద్ధంగా ప్రభా సొంత భార్యను సరిగా చూడకుండా అయా తండ్రి వాళ్ళని హింసపెడుతూ ఉంటున్నారు. అటువంటి వారు ప్రభా ఈ వాక్యం విని ప్రభా మారు మనసు పొందుటకు సహాయం చేయండి. భార్యలు కూడా సోమరిపోతులుగా లేకుండా ప్రభా చురుకుగా 31 సామెతలు చెప్పినబడి ప్రభా ప్రతి భార్య కూడా తన ఇంటి విషయము, తన పొలం విషయం, బిడ్డల విషయం, భర్త విషయము అన్నీ కూడా చక్కగా చూసుకున్నట్లు అయా ప్రభా మెలకువండి ఉండిన స్త్రీగా వాళ్ళని మార్చమని కూడా అడుగుచున్నాం. బిడ్డలందరూ ఒలివ మొక్కలుగా వలె ప్రభా ఎదుగుతారని సెలవిచ్చావు. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టివారి యొక్క ప్రయాసం వ్యర్థమని సెలవిచ్చావు. నీవు మా గృహాలను కట్టుమని అట్టి ఆశీర్వాదాలు మేమందరూ కూడా పొందుకోవాలని ఆశపడుతూ ఈ వాక్యం విత్తబడిన దాన్ని ప్రభా మీరు నీరు కట్టి ఫలింప చేయమని త్వరలో నేను యేసే ప్రేమ గల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.